హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ముందుగా అందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ నాకు గుర్తొచ్చేది మనకి పువ్వులు. ఏ పండుగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా మనం పూలతోని దేవుళ్ళని పూజిస్తాము. అట్లాంటిది మనం పూలనే దేవతగా భావించి చేసే పండుగ మన బతుకమ్మ పండుగ. తీరొక్క రంగులు పువ్వులు తెచ్చి ఒక దగ్గర పెట్టి పేర్చి చేసే పండుగ మన బంగారు బతుకమ్మ. తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయానికి ప్రతీక కూడా మనం ఈ బతుకమ్మ పండుగను చేసుకుంటాము. ఈ దసరా నవరాత్రులలో 9 రోజులు ఎంగిలి పూలతో మొదలు పెట్టుకొని మన బతుకమ్మ సద్దుల బతుకమ్మ దాకా 9 నవరాత్రులు దసరా నవరాత్రులలో అందరూ ఊరంతా ఆడపడుచులందరూ కలిసి ఒక తాన చేరి తమ గాజుల సప్పట్లతోని ఆ గౌరమ్మని తమ ఇంటి ఆడబిడ్డగా భావించుకొని ఇక ఆటలు పాటలు ఆడుకుంటా మా బతుకులు చల్లగా ఉండాలమ్మా అని, మా భర్తలు మా పిల్లలు మా కుటుంబాలు కూడా చల్లగా ఉండాలనేసి ఆ బతుకమ్మ తల్లిని వేడుకుంటూ ఆట పాటలతోనే బతుకమ్మ పండుగని చేసుకుంటాం. ఇక నాకు బతుకమ్మ పండుగనే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి బస్తీలో పుట్టి పెరిగినా కాబట్టి ఇక నాకు బతుకమ్మ పండుగ అంటే నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నేను బతుకమ్మ పండుగ ఆడినా. కానీ ఈ సంవత్సరం నేను బతుకమ్మ పండుగ ఆడలేకపోతున్నా కొన్ని కారణాల వల్ల. ఎప్పుడు మా అమ్మగారింటికి పోయేదాన్ని పెళ్ళైనాక కూడా మా అత్తగారింటికి లేదు కాబట్టి బతుకమ్మ పండుగ. ఇక ఈ సంవత్సరం మా అమ్మగారు చేసుకోలేకపోతున్నారు కాబట్టి బతుకమ్మ పండుగ ఇక నేను కూడా పోలేకపోయినా ఆడలేకపోయినా. ఇవన్నీ మీరు చూస్తున్న వీడియోలు వచ్చేసి పోయిన సంవత్సరం నేను చేసుకున్న బతుకమ్మ పండుగ చూస్తున్నారు కదా. ఈడ చిన్న పెద్ద తేడా లేకుండా ముసలి ముతక అని భావం లేకుండా అందరు కలిసి ఒక తాన చేరి బతుకమ్మ పండుగ నాడు ఆడుతూ పాడుతూ మస్తు ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇక్కడ చూస్తురు కదా బతుకమ్మలు అన్నీ ఒక దగ్గర ఎట్లా పెట్టిరో. ఇక చూస్తురా పెద్ద బతుకమ్మను ఒక దగ్గర చేసిరు. ఎవరి ఇళ్ళ కాడ వాళ్ళు ఒక 2-3 చుట్లు తిరిగేసి మళ్ళీ అందరు కలిసి ఒక దగ్గర చేస్తారనమాట. ఇక్కడ కూడా కాసేపు ఆడి పాడి బతుకమ్మని ఆ గంగమ్మలకు కలిపేస్తారు. అసలు బతుకమ్మ పండుగ చేసుకోవడానికి కూడా ఒక కథ ఉందంట. ఆ కథ ఎంతమందికి తెలుసో తెలియదు, కానీ నాకు తెలిసిన కథ నేను మీతో షేర్ చేసుకుంటా. పూర్వంలో ఒక అమ్మాయి భూ కబ్జాదారుల వేధింపులో భరించలేక ఆత్మహత్య చేసుకుంటుంది అనమాట. అయితే అప్పుడు ఆ ఊరంతా బాధపడుతూ ఏడ్చుకుంటా బతుకమ్మ తల్లి చల్లగా బతుకమ్మ అని దీవెనలు ఇస్తారట. ఇక అట్లనే ఆమెను కొలుస్తూ మా బతుకులు మా బిడ్డలు మా కుటుంబాలు ఎప్పటికీ చల్లంగా ఉండాలమ్మా అని ఆమెను కొలుస్తారట. ఇదైతే నాకు తెలిసిన కథ, నేను మీతో పంచుకున్నా. ఇది తప్పో రైటో నాకు తెలియదు. ఒకవేళ తప్పు అయితే అసలు కథ ఏందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. ఇక ఇక్కడ చూస్తారు కదా మన బతుకమ్మ పండుగ ఆడినాక ఇక బతుకమ్మలన్నీ ఒక దగ్గర గంగలు కలిపేస్తున్నారు. ఇట్లా బతుకమ్మను పొయ్యి రావి బతుకమ్మ మళ్ళీ రావి బతుకమ్మ అంటూ ఆ బంగారు బతుకమ్మను గంగలకు కలిపేసుకుంటా ఇక మొక్కి తర్వాత పసుపు బొట్టులు వాయనంగా ఇచ్చుకుంటారనమాట ముత్తైదులు. తర్వాత ఆ నీళ్ళను కూడా వాళ్ళపైన వాళ్ళ కుటుంబాలపైన పిల్లలపైన చల్లుకుంటే మంచిదని అంటారనమాట. ఇదంతా సద్దుల బతుకమ్మ నాడు 9వ రోజు చివరి రోజున జరుగుతుంది. అయితే ఆ సద్దులే ప్రసాదంగా ఒకరికొకరు పంచుకొని తింటారు. ఇంకా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి నా బతుకమ్మ పండుగ ఫొటోస్ అన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ సంవత్సరం నేను బతుకమ్మ పండుగ చేసుకోలేకపోతున్నాను కాబట్టి ఇట్లా నేను మన చిన్నప్పటి నుంచి ఆడిన బతుకమ్మ పండుగలు అన్ని ఫొటోస్ నా తాను ఉన్నవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నాకు బతుకమ్మ పండుగ చేసుకున్నంత ఫీలింగ్ వస్తుంది. ఇలా ఎంతమందికి బతుకమ్మ పండుగ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉంది, చిన్నప్పటి నుంచి మెమోరీస్ కూడా కలెక్ట్ చేసుకుని ఉంటారు కదా, అట్లనే నేను కూడా కలెక్ట్ చేసుకున్నా. నాకు కూడా చిన్న పాప ఉంది, దానికి కూడా ప్రతి బతుకమ్మ నాడు చిన్నప్పటి నుంచే ఆ బతుకమ్మ పండుగ విలువ ఏందో ఆ బతుకమ్మ ఎందుకు చేసుకుంటారో అవి నేర్పించుకుంటుంది. ప్రతి బతుకమ్మ నాడు ఇక ముద్దుగా రెడీ చేసి ముచ్చటగా రెడీ చేసి బతుకమ్మ ఆటలలో పాటలలో దాన్ని కూడా పార్టిసిపేట్ చేయాలనేది నా కోరిక. ఇక తెలిసిందే కదా ఈ జనరేషన్ పిల్లలు ఎట్లున్నారో, చూద్దాం ఏమవుతుందో. తప్పకుండా మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్.